విజయాంబిక. మారేడు పండు కూడా మార్కెట్లో మనకి లభిస్తూ ఉంటుంది. మరి అలాంటి మారేడు పండులో పోషక విలువలు తీసుకుంటే 100 గ్రాముల మారేడు పండులో సుమారుగా 160 కిలో క్యాలరీ శక్తి లభిస్తుంది. అందులో 31 గ్రాములు పిండి పదార్థాలు ఉంటాయి. 8 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంది. కొవ్వులు చూస్తే 2 గ్రాములు ఉన్నాయి. పీచు పదార్థాలు 5 గ్రాములు ఉన్నాయి. విటమిన్ సి 8 మిల్లీగ్రాములు ఇందులో లభించడం జరుగుతూ ఉందన్నమాట. రిబోఫ్లోవిన్ విటమిన్ B2 అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. ఇందులో సుమారుగా 1280 మిల్లీగ్రాములు రిబోఫ్లోవిన్ లభిస్తుందన్నమాట. ఇవన్నీ స్థూల మరియు సూక్ష్మ పోషక విలువలు. వికసించనేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొనములో అది వీడదే మధురమే మధురమే కన్ను కల నీడలే మధురమే మధురమే. మన పృథ్వీకి జాబిల్లికి పెళ్లి చేస్తే సరిపోతుంది. నాకు పృథ్వీ అంటే ఇష్టం లేదు నాన్న. నేను శంకుని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే శంకునే చేసుకుంటాను. ఏం పర్ఫార్మెన్స్ రా బాబు. జాబిల్లి, శంకు మీ చిన్నాన్న కూతురు మయూక ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. మయూక ఆరోగ్యం బాగుండకపోవడం వల్లే ఆలస్యమైంది. నువ్వు నీ నిర్ణయం మార్చుకో. ఏమైందండి? దేవుడా, ఎవరైతే చూడకూడదు అనుకున్నానో వాళ్ళకి దొరికాను. ఏమండి, మా అమ్మకి కొంచెం కోపం ఎక్కువ అండి. అంటే మీకు కూడా ఎక్కువే, కానీ ఇప్పుడు కొంచెం శాంతం వహించండి ప్లీజ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. మా లెక్కి పెళ్లి చేస్తానని మంచి సంకల్పంతో వచ్చావు కదా, కుడికాల ముందు పెట్టి లోపల రా.
రా. గౌరక్కని చంపిన దుర్మార్గుడు నా మెడలో ఈ పసుపు తాడు కడితే నాకు పాడి కట్టడమే మంచిదని నేను విషం తాగాను. నేను చచ్చినా బాగుండేది కదా. వాడు కట్టిన పసుపు కొమ్ముని నా మెడలో వేసుకుని తిరగాలా? జీవోత్సవంలా పాడుండాలా? ఆ దుర్మార్గుడితో నేను కాపురం చేయాలా? ఇంత ఘోరం జరుగుతున్నా మీరు ఎందుకు చూస్తూ ఉండిపోయారు? ఆవేశపడకు శివ, నేను చెప్పేది విను. ఆ తాళి కట్టింది ప్రదీప్ కాదమ్మా, గంగా గంగా గంగా. నా బంగారు కూతురికి బంగారు గొలుసు అన్నమాట. తల్లి, ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి, సరేనా? అమ్మా బాగుంది కదా. నీ అంత బాగుంది. థ్యాంక్ యూ నాన్న. మీ చెల్లిగా ఒక్క సాయం అడుగుతున్నాను. స్వార్థంగానే అడుగుతున్నాను అనుకోండి, కానీ నా పిల్లలకి రక్షణగా ఉంటారా? ఉండండి ప్లీజ్ ప్లీజ్. బాలిక 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 బాలిక. బాలిక మన ఊహ నిజమే. ఎవరో కావాలని నిన్ను మంటల్లోకి తోశారు. అవును శ్రీను, కానీ ఎవరనేది తెలియడం లేదు కదా ఇందులో. ఒకరు తప్పు చేశారు, మరొకరు భయపడుతున్నారు. ఈ రైటింగ్ ఎవరితో తెలుసుకుంటే నిన్ను చంపాలని చూసింది ఎవరో తెలిసిపోతుంది. ఎలా తెలుసుకుంటాం? ఇందులో ఇద్దరు రైటింగ్ ఉంది. ఈ రైటింగ్ ఎవరిది అని ఒక్కరి గురించి తెలిసినా రెండో వాళ్ళు దొరికిపోతారు. ఒక పని చేస్తాను, చిన్నత్తయ్య చారు రాసిన పేపర్స్ ఏవో ఉంటాయి కదా, వాళ్ళ గదిలో అవేమన్నా దొరుకుతాయేమో చూస్తాను. శ్రీను, వాళ్ళిద్దరిని అనుమానించడం కరెక్టేనంటావా? ఈ ఇంట్లో ఇంకెవరిని అనుమానించగలని చెప్పు. సరే, నేను వెళ్ళి ఏవైనా పేపర్స్ దొరుకుతాయేమో చూసొస్తాను. ఇది పట్టుకో. హలో, ఎంతసేపు అలా చూస్తావు? వెళ్ళి పని చూసుకో. నువ్వేంటి ఆటోలో? ఏం లేదు, నా చార్టెడ్ ఫ్లైట్ టైరు పంచర్ అయింది. వెళ్ళి పంచర్ వేసేవాడిని తీసుకొద్దామని ఆటో ఎక్కా. వెటకారమా? మొదలు పెట్టింది ఎవరు? నువ్వు. లేకపోతే ఆటో ఎవరైనా ఎందుకు ఎక్కుతారు? ఎక్కడికైనా పోవడానికి. మంచిది, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. మీరు వేరే ఆటో చూసుకోండి. నేను మాత్రం టైం పాస్కి ఎక్కానా? మాకు అర్జెంట్ పనే ఉంది. అసలు ఫస్ట్ ఆటో ఎక్కింది నేను. నిన్ను అన్నా, మీటర్ మీద 5 రూపాయలు ఎక్కువిస్తాను, అతన్ని దిగమని చెప్పు. అయ్యి బాబోయ్, 5 రూపాయలు ఎక్కువిస్తావా? బాబు చూసుకోవా, ఆవిడిచ్చే 5 రూపాయలతో ఇంకో ఆటో కొనేస్తావేమో. నిన్ను అబ్బా, గొడవ పడకండి మేడం.
మీరు ఎక్కడికి వెళ్ళాలి? సనత్ నగర్ వెళ్ళాలి. ఆ సార్ కూడా సనత్ నగరే వెళ్ళాలంటున్నారు. ఇద్దరు కూర్చుని షేరింగ్ చేసుకుని వెళ్దాం. షేరింగా? ఇతనితోనా? అంత షాక్ ఎందుకు? ఆయన చేసుకోమంటుంది లైఫ్ షేరింగ్ కాదు, ఆటో షేరింగ్. నో వే. అయితే పోవే. వదలండి. చెప్తుంటే ఆపరా? వద్దంటే వినరా? వదలరా? ఇప్పుడు మేము మిమ్మల్ని వదలం. మీకు కూడా ఈ కొత్త ఫోటో గురించి డౌట్స్ ఉన్నాయా? నాకున్నాయి. హఠాత్తుగా ఈ రోజే ఈ ఫోటోని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు అంటే రేపు సుమతి వర్ధంతి కాబట్టి. రేపు సుమతి చనిపోయిన రోజా? అవును జన, అందుకే ఈరోజు సుమతి ఫోటో ఫ్రేమ్ చేయించి రేపు వర్ధంతి కార్యక్రమాన్ని జరిపించాలి అనుకున్నాను. నాకు ఇష్టం లేనిది ఏదైనా సరే నా కళ్ళ ముందు ఉండకూడదు. అత్తయ్య, మగాడిని ఇంగ్లీష్ లో ఏమంటారు? జెంటిల్మ్యాన్. ఈ ఇంట్లో జెంటిల్మెన్ ఎవరు? విశాల్. చూసారా, కన్న కొడుకు మగాడు కాదని మీరే ఒప్పుకున్నారు. అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తున్నావేంటి? ఒక్క నిమిషం. వాటర్ ప్లీజ్. వాటర్ వాటర్ ప్లీజ్. వాటర్. డైలాగ్స్ అన్ని నాకే ఇచ్చేయడంతో కాస్త ఎమోషనల్ అయ్యి గొంతు తడారిపోయినట్టయిపోయింది. యా మీరు కంటిన్యూ చేయండి.
భగవంతుడా, తండ్రి కొడుకుల్ని ఈ విధంగా ఒక దగ్గరికి చేర్చావా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న రక్త సంబంధం వాళ్ళకి తెలియకుండానే మిత్ర గారు జున్నుకి తండ్రి స్థానంలో నిలబడి జున్ను ఆడటానికి సహాయపడ్డారు. ఒక తండ్రిగా జున్నుని ఆటలో గెలిపించారు. ఇప్పుడు ఆయన చేతుల మీదుగాని జున్ను ప్రైజ్ కూడా తీసుకోబోతున్నాడు. మిత్రగారిని జున్నుని అలా పక్క పక్కన చూస్తూ ఉంటే నాకు చాలా తృప్తిగా ఉంది తండ్రి.